శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటన కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి దేవస్థానం నుంచి అభ్యుదయం సైకిల్ ర్యాలీ ప్రారంభించిన మంత్రి. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటన కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి దేవస్థానం నుంచి అభ్యుదయం సైకిల్ ర్యాలీ ప్రారంభించిన మంత్రి. గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపు. విద్యార్థులు యువతతో కలిసి స్వయంగా సైకిల్ తొక్కిన మంత్రి. డ్రగ్స్ రహిత సమాజ స్థాపన లక్ష్యంగా అభ్యుదయం సైకిల్ యాత్ర ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ను మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువత ప్లకార్డులతో ప్రదర్శన. ఈ రోజు గంజాయి లభ్యమవుతుందంటే బాధ ఆవేదన కలుగుతుంది. నేను విమర్శించదలుచుకోలేదు, కానీ దీనికి ప్రధానమైనటువంటి కారణం గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం దీన్ని పూర్తిగా గాలికి విడిచిపెట్టడం వల్ల, దీన్ని పూర్తిగా లైట్ గా తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి తీసుకున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సమూలంగా నిర్మించాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ ఎక్కడా ఉండకూడదని ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గంజాయి మనకి ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువగా ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో 12,000 ఎకరాల్లో గంజాయిని వ్యవసాయంగా మార్చి పండించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూశాం. ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో గంజాయి ఉండకూడదని టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్స్ పంపించి ఏదైతే వద్దానో, ఏదైతే మనకి ఏజెన్సీ ఏరియాలో గంజాయి పండుతుందో ఈ 16 మాసాల్లో ఉక్కు పాదంతో అలసివేసి మొత్తం గంజాయి పంటని సమూలంగా నిర్మూలించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని గర్వంగా చెప్పదలిచాను. అయితే చాలా మంది పంటకు అలవాటు పడిపోయారు. దీని మీదే ఆర్థికంగా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఈ పంటను ఆపుదల చేసి వారికి ప్రత్యామ్నాయ పంటలు ఇచ్చి వారి జీవనోపాధి కూడా పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు డ్రగ్స్ గాని గంజాయి గాని చాలా ప్రమాదకరముగా తయారయ్యాయి. ఎవరైనా గంజాయి తీసుకుంటే తల్లిని మర్చిపోతారు, చెల్లిని మర్చిపోతారు, మంచిని మర్చిపోతారు. ఆ సమయంలో ఏం చేస్తారు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయంటే, ఎక్కువగా మహిళలకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారంటే అవన్నీ కూడా మనం స్టడీ చేస్తే సామాన్యులు ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు. ఎవరు